హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఏంటంటే మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. ఎందుకంటే మా వారు డైట్లో ఉన్నారు కదా, అందుకని ఆయనకి నేను ఎలా వెరైటీ చేసి పెడుతున్నానో మీకు కూడా పెడుతున్నాను. మధ్యలో కొంచెం కుదరట్లేదండి, అందుకనే వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి రావడము. ఇవి ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. ఆనియన్, టమాటో, క్యారెట్, కీరా, మామిడికాయ. కానీ ఇంకేమైనా క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ కావాలన్నా వేసుకోవచ్చు. అలాగే నానబెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, పెసలు జస్ట్ 1 బాయిల్ రానిచ్చాను అనమాట. నానబెట్టేసుకొని ఒక 3 అవర్స్ నానబెట్టుకొని చక్కగా వాటిని బాయిల్ చేసి పెట్టుకున్న. అలాగే అలసందలు కూడా అనమాట. ఇవి అన్నిట్లో ప్రోటీన్ ఉంటుందండి. మనం నాన్ వెజ్ తినే రోజులైతే ఎగ్ అలా తినచ్చు. నాన్ వెజ్ లేకుండా వెజిటేరియన్స్ కూడా హెల్తీగా తినచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఒక బౌల్లో ఫస్ట్ వేసేసుకుందామన్నీ. ఉల్లిపాయ, క్యారెట్, టొమాటో, మ్యాంగో, కీరా. ఇందులో ఇప్పుడు వెజ్జెస్ అన్నీ వేసేసాము కదా, అలాగే నానపెట్టుకొని ఉడకపెట్టుకున్నవి కూడా వేసుకుందాము. ఇంకా వేరే శనగలు అలాంటివి ఏవైనా వేసుకోవచ్చండి. ఇవాళ ఇది ఒక వెరైటీగా ఈ 3 వెరైటీస్ వేసాను అనమాట నేను. అవి కూడా మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్లో వేసుకుందాం. అలాగే కొంచెం కారం వేద్దాం, టేస్ట్ కోసమే కొంచెం, చాలా లైట్గా. ఎందుకంటే స్పైసీనెస్ కోసం పెప్పర్ పౌడరే ఎక్కువ యూస్ చేస్తాను. కొంచెం కారం అయితే టేస్ట్ బాగుంటుందని కొంచెం కారం, అలాగే పెప్పర్ పౌడరు కొంచెం. పెప్పర్ పౌడర్ ఏంటంటే హెల్త్కి, వెయిట్ తగ్గడానికి చాలా మంచిది. అలాగే టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి అన్నమాట. అలాగే ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయండి. కాల్షియం ఉంటుంది. లెమన్ పిండుతున్నాం కాబట్టి కాల్షియం కూడా అందుతుంది మనకు బాగా. టేస్ట్ బాగుంటుంది. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు ఇది ఇలాగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మనం ఇయనే కాదు, ఏవైనా వేసుకోవచ్చు. మన ఇంట్రెస్ట్ని బట్టి ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు. మనం ఏది తినగలము అనే దాన్ని బట్టి ఎలా అయినా వేసుకోవచ్చు. నేను ఇదైతే సింపుల్గా అందరూ చేసుకునే విధంగా చూపిస్తున్నాను. అందరికీ ఇవి అయితే ఈజీగానే అవైలబుల్ అవుతాయి కదా. ఇవే కాదు, ఎలాంటి సీడ్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. అవి కాకపోతే నానబెట్టేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇది ఇంకొంచెం హెల్దీగా చేద్దాం మనం. ఏంటంటే ఇందులోనే కొన్ని వాటర్ మెలాన్ సీడ్స్, అలాగే కొన్ని పంప్కిన్ సీడ్స్ కూడా వేసుకుందాం అన్నమాట. ఇవి డైరెక్ట్గా అలా వేసేసుకోవచ్చండి. వీటిని ఏమి బాయిల్ చేయక్కర్లేదు. ఇంకా ఫ్రై, ఒకవేళ ఇష్టమైతే జస్ట్ షాలో ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు పంప్కిన్ సీడ్స్. అలాగే ఎందుకంటే అవి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి క్రిస్పీగా కూడా తగులుతాయి. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, అవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఇంకా ఫ్రై చేసిన పల్లీలు కూడా ఉంటాయి నా దగ్గర. నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఫ్రై చేసేసి ఒక డబ్బాలో పెట్టుకుంటానండి, పైన పొట్టు తీసేసి. అదిగోండి, అలా పొట్టు తీసేసి పెట్టుకుంటాను. ఆ పల్లీలను కూడా వేసుకుంటే మనకి తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది. ఎందుకంటే ఏదన్నా తినాలి అంటే అన్నీ తగ్గించేసుకోవాలి అంటే కుదరదండి. హెల్తీగా తినాలి, అలాగే టేస్టీగా తినాలి, ఇంట్రెస్ట్గా తినాలన్నమాట. అప్పుడే మనం వెయిట్ లాస్ అవుతాం. ఏదో తినాలి అని చెప్పి ఇంట్రెస్ట్ లేకుండా తింటే మన ఒంటికి అది పట్టదు. ఏదైనా సరే మనం తినేది మనస్ఫూర్తిగా తృప్తిగా తినాలి. అప్పుడే మనకి హెల్తీగా ఉంటాము. అలాగే మనం తిన్నది మన ఒంటికి చేరుతుంది, మన బాడీకి చేరుతుంది అన్నమాట. ఓకేనా? అందుకని ఏదైనా మన ఇంట్లో అలా చేసి పెట్టినా కూడా ఇంట్రెస్ట్గా చేసి పెట్టండి, టేస్టీగా చేసి పెట్టండి, అండ్ హెల్తీగా చేయాలి. ఎప్పుడో వీక్లీ వన్స్ కొంచెం ఆయిల్ అది వాడుకొని
ఇట్లా మన ఆయిల్లెస్ ఫుడ్స్ ఇలా తింటే మన హెల్త్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై. ఇదిగోండి, దాంతోపాటు స్వీట్ కార్న్, బాయిల్ స్వీట్ కార్న్, ఒక కీర, ఇంతనండి మా వారి ఫుడ్. చూసారా, కానీ టమ్మీ అయితే ఫుల్గా ఉంటుంది ఈ ఫుడ్ తింటే. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి, హెల్త్కి అయితే చాలా మంచిది. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.